అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో శ్రీరామ పాదుక పూజ నిర్వహించారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కేఎస్పీవీ ఫిన్స్ సీఎండీ కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. అఖండ శ్రీరామ జపంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సొంత గ్రామంలో పలు ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. శ్రీరామ భద్రాచార్యుడిచ్చిన సాక్ష్యం వల్ల రామ జన్మభూమి వచ్చిందంటున్న కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం తండికొండ వెళ్లే రోడ్డులో ఇక్కడ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారీగా ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున గోకవరం మండలానికి సంబంధించి వివిధ గ్రామాల నుంచి వేలాదిగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సార్ చెప్పండి, ఈరోజు అయోధ్యలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ మీరు భారీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈరోజు పూజా కార్యక్రమాలు ఏమి నిర్వహిస్తున్నారు మీ ఆధ్వర్యంలో? ఈ గోకవరం గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ఇక్కడ కొన్ని ధర్మకార్యాలు చేద్దామని చెప్పి ఏదో భగవంతుడు ఇచ్చినట్టు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నేను చేస్తున్న కార్యక్రమంలో చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసింది. వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చారు, వాళ్ళకు కూడా చేసి పెడుతుండేవాడిని. ఇదే సందర్భంలో రామ మందిరానికి సంబంధించిన ఇష్యూ మీడియా ద్వారా నేను చూడడం, దాని గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత నాకు ఏమనిపించిందనంటే దీని ఆ ప్రాతిపదికగా తీసుకుని భారీ ఎత్తున మనం కూడా చేయడానికి ఎంత శక్తి కొలిచే అంతవరకు చేద్దామనే ప్రయత్నంతో ఇది తలపెట్టాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఎవరంటే రామభద్రాచార్యుడు, మనోనేత్రం ఉన్న మహానుభావుడైన, మన అందరికన్నా గొప్ప శక్తులు ఉన్న మహానుభావుడు, కళ్ళు నుండి చూడగలిగేవాడి కన్నా ఆయన గొప్పవాడైన. ఆ మహానుభావుడు ఇచ్చిన సాక్ష్యం వల్ల సుప్రీంకోర్టులో మనకి రామజన్మభూమి వచ్చింది. వచ్చిన రామజన్మభూమిని మేము రామాలయం కడతామని చెప్పిన ఒక్క నెలలోనే 3,900 కోట్లు వచ్చినాయి. అదే రామభక్తికి నిదర్శనం అనేది. ఒక్క నెలలో వచ్చేసినాయి అన్ని కోట్లు. సో దాంట్లోంచి ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన శైలిలో సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించకుండా రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం కూడా ఎంత పటిష్టమైందంటే 1000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండే రామాలయం నిర్మిస్తున్నారు. అది కూడా 10.0 రియాక్టర్ స్కేల్లో ఉండే భూకంపం వచ్చినా కానీ అది చెక్కు చెదరదు. అలాంటి ప్రాతిపదిక మీద ప్రణాళిక మీద కడుతున్నారు. అది ఇంత దివ్యంగా మనకు అందించిన రామాలయం స్థాయిలో మనం కూడా ఏదైనా చేద్దామనే విషయంలో ఇక్కడ ఒక నెల రోజుల నుంచి నేను, మా ఊరి పెద్దలు, మా బంధుమిత్రులందరితో కలిసి ఈ కార్యక్రమం తలపెట్టి ప్రణాళిక చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఉదయం మహాగణపతి హోమం నిర్వర్తించాం. దాంట్లోనే మా పంతులు గారు చాలా చక్కగా ఆయన నాతో చెప్పకుండానే రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి భర్త శత్రువులను ఆవాహన చేసి అవిసి ఇవ్వడం ద్వారా వాళ్ళకి నైవేద్యాలు సమర్పించుకుని ఆ బొమ్మలకి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఆ విగ్రహాలు తీసుకుని ప్రాణప్రతిష్ఠ చేసుకుని 12 గంటల 29 నిమిషాలు దీప ప్రజ్వలన చేశారు. ఇప్పుడు భోజన కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీని తర్వాత మాకు పోలీసు వారి దగ్గర మేము పర్మిషన్ తీసుకున్న వారి మంచి సహకారంతో మేము తీసుకున్న అనుమతి ప్రకారం వీరలంకపల్లి మీదుగా వెళ్తూ అక్కడి నుంచి కామరాజపేట, కొత్తపల్లి మీదుగా తిరిగి మళ్ళీ ఇదే ప్రాంగణాన్ని చేరుకుంటామండి. అంటే ఇదే స్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటికే మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏం చేయబోతున్నారు? సో అందరితో కలిసి చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో ముసలి వాళ్ళకి కానీ, యువతకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఏ రకమైన చేయడానికి అవకాశం అన్ని పనులు చేయడానికి ఇదే ప్రాంగణం నుంచి నిర్మాణాలు జరిగి దీంట్లోనే పెడతాం. మొత్తాన్ని చూస్తే కనుక హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో కూడా ఇక్కడ తండ్రికొండ ఏదైతే ఇప్పుడు జరిగిన ప్రాంతంలో ఇక్కడ భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గోకవరం మండలానికి సంబంధించి చాలా గ్రామాల్లో రామాలయాల ఆధునీకరణ చేపడతాం, రామాలయాల నిర్మాణానికి సహకరిస్తాము. అదేవిధంగా పేద విద్యార్థులను కూడా చదివిస్తాము. ఈ హిందువుల ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తామని శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది అయోధ్యలో ఈరోజు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గోకవరం తంటికొంట రోడ్లో కంబాల శ్రీనివాస ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తంటికొండ.